గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రేయ్, కాలేజ్ వదిలేరా? ఇంకా వదలలేదురా. క్లాస్ రూమ్ లోంచి ఎవరు బయటకు రావడం లేదు. రావడం వచ్చేస్తుందిరా. శాంతి వచ్చేస్తుంది. ఓకే, నువ్వు వెళ్ళిపో. ఇద్దరం నిలబడితే శాంతి తను లవ్ చేస్తుంది ఎవరో తెలుసుకోలేదు. వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్. రేయ్, ఇటు. పట్టుకోండి. రేయ్, అన్యాయం రా. రేయ్, దొరకరా. రేయ్, ఆగరా. రేయ్, చంపేస్తాను. దొరకరా. రేయ్, నిన్నేరా. దయచేసి ఆగరా. ఇడియట్, నా పరిస్థితులు పారిపోతావా? దొంగ రాస్కెల్. క్షమించండి సార్, మీదనుకోలేదు. కింద పడుంటే దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. ఇదిగో సార్ మీ పర్సు, నన్ను వదిలేయండి సార్. అమ్మా, 5 పైసలు. రేయ్, ఇందులో 5 పైసలు మిగిలిపోయిందా? దీంతో ఒక్కపడి కొనుక్కొని మింగు చస్తావు. మెల్లిగా బల్లిలా రారాసురి. అడుగులు చప్పుడు విందంటే మా చిట్టు కూడా ఇలాగే పిల్లిలా నడిచేవాడంటూ వచ్చేస్తుంది అక్కయ్. అరే జాగ్రత్తగా పద. చూటు వినిపిస్తుంది ఏమిట్రా? గోపాలం గారు వైద్యం మార్చినట్టున్నారు. కర్మ ఏమో, పద. రండి బాబు. మీ ఇద్దరితో వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఎవరు సార్? రండి చెప్తానండి. ఇదిగోనయ్యా మావాడు. ఈయనేనా మీ అన్నగారు? మా అన్నయ్య అని అడుగుతున్నారా? కాదయ్యా బాబు, గురువు గారు కాదయ్యా. ఇతను నా చిరకాల మిత్రుడు ప్రపంచం రాజారావు అని హరిప్రసాద్ చౌరాసే దగ్గర కొంతకాలం వేడుదనం నేర్చుకున్నాడు. ఎలా వాయిస్తున్నాడు మా వాడు? బాగా వాయించడం లేదా? మాట్లాడరేంటి? అదే, ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నాను. ఎవరు వాళ్ళు? పై వాటలు అదుకుంటున్నారులేండి. కుర్రాళ్ళు చాకుల్లా ఉన్నారు. ఇప్పుడు మీరు చాకు అన్నారా? అవునమ్మా, చాకుల్లా ఉన్నారు అన్నాను. ఏం తప్పనానా? నాన్న చిట్టి, బాబు చిట్టి, మా చిట్టి ఇలాగే బాగున్న ప్రతి దానికి చాకు అనే మాట వాడేవాడు. అలాగా? అయితే ఇంకాసేపు నేనే నీ చిట్టిని అనుకోండి. ఇలాగే బాగుంది. నువ్వు అర్జెంట్ గా బట్టలు సర్దుకుని స్టేషన్కి వెళ్ళి దొరికిన రైలు ఎక్కి ఆగిన తోడు దిగిపోవడం మంచిదిరా. వెళ్ళు. చంపేస్తాను. రే చిట్టి, బాబు. చిట్టి బాబు, నీకు కనపడిన ప్రతి అడ్డగాడిదా చిట్టే. ఎంత బాగుందో. అయ్యో అయ్యో అయ్యో. ఒరే సూరిగా, కాలేజ్ వదిలే టైం అయింది. ఇంక నువ్వు వెళ్ళిపోరా. రావుడు, మళ్ళీ అమ్మాయి కోసం పర్సు పారేసి డబ్బు పోగొట్టుకోకు. నెవర్. కిందటిసారి అయితే తను చూసేటప్పుడు నేను పడేశాను కనుక నన్ను ఆట పట్టించడానికి చూడనట్టుగా శాంతి వెళ్ళిపోయింది. కానీ ఈసారి అలా కాదు, తను రాకముందే ఇప్పుడే పారేసుకుంటా. ఈ పర్సు పారేయటం ఇదెక్కడ దరిద్ర ప్రభరా నాయనా. ఒరే, అలా పారేసి తన సున్నితమైన చేతుల మీదుగా దీన్ని తిరిగి తీసుకోవడంలో ఓ గొప్ప థ్రిల్ ఉందిరా. అవన్నీ నీకు అర్థం కావు, కానీ కాలేజ్ వదిలేరో లేదో ఒకసారి చూస్తా. పర్సు కింద పడిపోయింది బాబు. కింద. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు 40 సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు. మంచిదమ్మా, వెళ్ళరా తల్లి. ఎరా వదిలేశారా? లేదురా, మూసేశారు. ఈ కాలేజీకి నిన్ననే లాస్ట్ వర్క్ డేట. ఇవాళ నుంచి సెలవులు. ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లల కాలేజీకి సెలవులు ఇచ్చేస్తే మగపిల్లలంతా ఎంత బాధపడతారా? ఆ మాత్రం సెన్స్ లేదే ఆ ప్రిన్సిపాల్ కి. చా 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 చా. అవును, శాంతి ఇల్లెక్కడరా? పాండి బజార్ పెడదాం పదా. అక్కడ ఉంటుందా? అక్కడ చిలక దోషం చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నీకు తెలియదు అన్నమాట. ఎలారా ఇప్పుడు? సెలవులు ఇచ్చారంటే 4 రోజుల దాకా శాంతి కాలేజీకి రాదు. ఈ లోపు తన కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు. ఇప్పుడు ఎలా సార్? ఏమన్నా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్.
మళ్ళీ మార్నింగ్ షో టైంకి సినిమా హాల్కి వెళ్ళాలా? టైం అవుతుంది. సరే చూద్దాం. రా తీసుకో, పారేసుకున్నా తీసుకో. రండి. మీరు హనుమంతరావు గారని ప్రెస్ ఓనర్, నాకు బాగా తెలిసిన ఆయన. మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను చెప్తే మీ నెంబర్ అని ఆయన వెంట పెట్టుకొచ్చాను. రేపటి నుంచి వీళ్ళ తమ్ముడు మీ పనిలోకి వస్తానండి. ఇక మీరు బయలుదేరండి. నేను వస్తానండి. చూడు, ఈ విషయం మీ అమ్మగారితో నేను అడిగి చెప్పలేను, కానీ నువ్వే వెళ్ళి చెప్పు. అక్కర్లేదు నాయనా, నేనంతా విన్నాను. వినపడిందా? అమ్మయ్యా, నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు. అవును, జీతం ఎంత ఇస్తారట? 600. అలా నీలో నువ్వు గొనుక్కోకు నాయనా, కాస్త వినబడేలా మాట్లాడు. 600. 600? ఆ మాత్రం దానికే 6000 అంత అరుపు ఎందుకయ్యా? అంత గట్టిగా అరవకు, నలుగురు వింటే నాకు చూడనుకుంటారు. అత్తయ్య గారు, ఈ లెవెల్ చాలా మీకు. ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి. ఏమ్మా? అవునమ్మా. నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలికి పెళ్ళెవరు చేస్తారమ్మా? నేనా జబ్బుదాన్ని, ఇకనో ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని. నేను కాస్త అటో ఇటో అయితే దీని పెళ్లి మాట ఏమిటమ్మా? అమ్మా వద్దమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా. నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతే నీకే. పెళ్లి పెటాకులు లేకుండా ఎందరు బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు. అమ్మా వద్దు సీత, ఇదే చెప్తున్నాను. వద్దు, నువ్వే చెప్పొద్దు, ఊరికే అంటున్నావు అంతే. అంతే. 600 సరే. అవ్వదు, సస్తే అవ్వదు. లెక్కనప్పుడు తప్పు. 6 6 100 ఊరికే నువ్వు ఆవేశ పడిపోకు. చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేసుకోమా? చెప్పదని చేసి మరీ చెప్తున్నా. నా తల్లి, నా బంగారు కొండే, చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు. రామ్మా. ఏమండి ప్లీజ్? వద్దు, నువ్వేం చెప్పొద్దు. నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది. అర్జెంట్ గా నీ చెల్లెలు కూడా మంచి సంబంధం చూసేయాలి, అంతే కదా? నాకు సందేహం సీత. ఏమిటండి? అసలు ఈ జన్మలో మన పెళ్లి అవుతుందా అని. అదే మాటండి. చెల్లికి మంచి సంబంధం చూడండి, దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది. చెల్లి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అయిపోతుంది. అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత? ఎవరు మీరు? తర్వాత చెప్తాం, మర్యాదగా నీ పర్స్ ఎటు. పర్సా? నేను అసలు పర్సు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు. డబ్బా? నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు. దృష్టి వాచా? నేను వాచర్ గేజీలు మెయింటైన్ చేయను. మదర్ ప్రామిస్. ఏవే మెయింటైన్ చేయని వాడివి మేం మెయింటైన్ చేసే ఏరియాకి ఎందుకు వచ్చావురా? అయ్యో అయ్యో, ఎందుకంటే అనుకుంటున్నారు? అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, అయ్యో, హెల్ప్ 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 హెల్ప్. చాలా థ్యాంక్స్ అండి. సమయం దేవతలు వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు. మీ పేరు? సీత. మీరు కరాటే నేర్చుకుంటున్నారా? అవును, ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు. 2 ఏళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను. ఎలాగండి? మీరుండే రూమ్ కి వెనకింట్లోనే మేము ఉంటున్నాం. మిమ్మల్ని రోజుకి ఒక్కసారైనా చూడండి, నాకు తోచదు. అలా ఆడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒక్కటవుతామని ఆశపడ్డాను సీత. మన 3 ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అడ్డుంటాయి అనుకోలేదు. మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టాను. మీ అమ్మగారు రక్తాన్ని పీల్చేయకుండా చిల్లర మాత్రమే పీల్చి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను. మీ అక్కకి సంబంధం చూశాను.
మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను. ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి. అది బజార్ వెళ్ళి బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా? నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముక్కు కింద మీసం వచ్చే మూతి ఉంటే చాలు 1,00,000, 2 లక్షలు కట్నాలు అడిగే పెళ్లి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో కానీ కట్నం అడిగిన వరుణ్ణి ఎక్కడి నుంచి ఇచ్చాను? ప్లీజ్ అండి. అలాగే అలాగే సీత, నీకోసం సంబంధం చూస్తా. మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి, మా చెల్లెలి కోసం. మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి. నన్ను క్షమించు. అద్దె గంతుల ఇంట్లోకి ఇలా కనప దొంగలా దొరపట కర్మ. ఏం మాట్లాడకుండా రా చెప్తాను. ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే 10,000. పట్టుకో. జాగ్రత్త బాబు, పాతనిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి. చూడండి అక్కయ్య గారు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా జవాబు చెప్పాలి. మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చినెక్కేవాడా? అమ్మయ్య బతికావు. ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు. జాగ్రత్తగా రండి, జాగ్రత్త, మెల్లిగా రండి. ఆ సౌండ్ ఏమిటి అక్కయ్య గారు? కింద ఎవరైనా ఎనబీరువాలు జరుగుతున్నారా? కాదురా, 25 ఏళ్ళ నుంచి తెరవని పాత కిటికీలు తెలుస్తున్నారు పాప. ఓహో, కాదు బాబు, ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు, అది ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగా? వాయులేని హింస అయిపోయింది. ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట. అవును, చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చెనెక్కొచ్చారేమిటి బాబు? అంటే అది రోజు మెట్లెక్కి వస్తున్నాం కదా అక్కయ్య గారు, ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు? వెరైటీ కోసమా? వాయిస్తున్నాడు రా. మరే ఫ్లూట్ వాయిస్తున్నాడు. నోటితో ఫ్లూట్ ని, ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు రా. పిల్లి దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించటం వాడు ఒక్కడికే సాధ్యం రా. కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు. దరిద్రం రాకే, వాడి జన్మలో మళ్ళీ ఫ్లూట్ వాయించుకుని చేస్తాను. అబ్బో అబ్బో అబ్బో, ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి. ప్రపంచంలో ఇంతవరకు ఈ టైప్ లో ఎవ్వరూ వాయించలేదు. కనవండి, ఎలా పడ వాయించండి. ఏ గొప్ప సంగతి అండి. భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత ఆఫ్టర్ బాగుంది. ఇది మరీ గొప్ప సంగతి అండి. రష్యాలో వచ్చిన భూకంపం దీని ముందు బలాదు. బలి తీసుకోండి అంతే. ఇది మరీ అద్భుతం. కనిష్ట విమాన పథకం దీనిలో పొందాం అంతే. కరవండి, నరమేత కరవండి. ఆహా, చాలా థ్యాంక్స్ నాయనా. ఇలా కళని మెచ్చుకునే రసికుడు ఒక్కరిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే. కొద్దిగా ఆయాసం వస్తుంది, కాస్తంత ఊపిరి పీల్చుకొని మళ్ళీ విజృంభిస్తా. కొంచెం టైమింగ్. ఆయాసం వస్తుందా? మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధి ఉందా? కొంచెం ఉండేది నాయనా. ఏ పాప, మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి. అదేమిటి బాబు అలా అన్నావేమిటి? ఫ్లూట్ కి లింక్ ఉన్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం అక్కయ్యారు. కష్టం ఏమిటయ్యా? ఏ విషయంలో? మా తాతగారు తమ్ముడు ఒక ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి. అది ఆయన కేర్ చేయకుండా మీ అంత అందంగా కాదనుకోండి, ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు. అలా వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి. ఉంది. దీనికి రంధ్రాలు ఉన్నాయండి. ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా గాల్లో వెళ్తున్నాయి. ఏమండి, వద్దండి, ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి. నా పసుపు కుక్కలు 10 కాలాల పాటు నిలిచేలా చూడండి. ఏమండి? అలాగే కాంతం, నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, మళ్ళీ ఈ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోను. పక్కన తీసుకోండి, ముట్టుకోను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.